చరణ్ కుమార్ అన్న. అన్నా ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం ఏంటంటే బీజేపీ గెలుస్తాను 100%. మరోసారి మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతారు. దీంతో పాటు 400 సీట్లు కొడతామనే నమ్మకం కూడా మాకుంది. దేశ ప్రజలందరూ మోడీ వైపే చూస్తారు. బీజేపీ పార్టీ తప్ప మిగతా పార్టీలు మొత్తం ప్రాంతీయ పార్టీలు, ఇంకోటి అవి కుటుంబ పార్టీలు. మన తెలంగాణలో కుటుంబ పార్టీ, మొన్నటి వరకు కాంగ్రెస్ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. మరి ఇప్పుడు ఆడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, సో ఆడ కూడా ఈసారి కాంగ్రెస్ వస్తుంది అనేసి కొంతమంది చెప్తారు. మళ్ళీ దానికి ఏమంటారు? కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాదన్న. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినాక కరెంటు కష్టాలు వచ్చినాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక 5 తారీఖు రోజే, డిసెంబర్ 5 తారీఖు రోజే రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీ లేదు. రైతు బంధు చేస్తాని రైతు బంధు కూడా లేట్ అయింది. కొత్త నోటిఫికేషన్లు ఇస్తాని కొత్త నోటిఫికేషన్లు లేవు. వాళ్ళకు ఉన్న నోటిఫికేషన్లు ఎగ్జామ్లు కూడా జరుపుతారా లేదా అనే సందిగ్ధంలో వాళ్ళు ఉన్నారు. ఇంకోటి, వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పార్టీలకు చోటు లేదన్న దేశంలో. మళ్ళీ తర్వాత ఇప్పుడు బీజేపీ గురించి చాలా మంది, అంటే చాలా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇట్లా హిందుత్వం పేరు చెప్పుకునే వాళ్ళు ఈ ఓట్లు ఎక్కువ అడుగుతారు. సో వాళ్ళకు పనులు ఎక్కువ చాలా చేయలేదు. అంటే మోడీ పెట్టిన పథకాలు అనేది చాలా మందికి బయటికి తెలియదు. అసలు ఆయన పెట్టిన పథకాలు చాలా మందికి బయటికి పోలేదు. అంటే వాళ్ళ కార్యకర్తల వల్ల. అంటే దానికి ఏమంటారు మీరు? కార్యకర్తల వల్ల కదనా. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంటుంది. ఆ పథకాన్ని కొన్ని రోజులు తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయలే. తర్వాత ఆయుష్మాన్ భారత్ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసింది. అలా చాలా పథకాలను స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ కావాలని చేస్తలేరు. ఎందుకంటే మళ్ళీ మాకు ఏడ ఓట్లు పడవు, మళ్ళీ పథకాలను అమలు చేస్తే బీజేపీకే ప్లస్ అవుతాయని వీళ్ళు అమలు చేస్తలేరు. అంతేనంటారా? ఈసారి మళ్ళా మోడీ అంటారు పక్క? ఒకసారి మోడీ పక్క. ఓకే.